హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వీడియో. ఈరోజు వచ్చేసి 4 ఇయర్స్ బేబీకి లాంగ్ బ్లౌజ్‌ని ఎలా కట్ చేసుకోవాలో చూద్దాము. సేమ్ మెజర్‌మెంట్ ఉన్న బేబీకి అయితే మీకు పర్ఫెక్ట్‌గా అనేది సరిపోతుంది. కొంచెం బొద్దుగా, సన్నగా ఉన్న వాళ్ళకైతే మీరు మెజర్‌మెంట్ అనేది తీసుకొని కటింగ్ అనేది చేసుకోవాలి. సేమ్ ప్రాసెస్. ఇలాగా ఓపెన్స్ అనేది మనకి ఎదురుగా ఉండాలి. ఫోల్డింగ్ అనేది మన వైపుకి ఉండాలి. ఇక్కడ ఒక హాఫ్ ఇంచు ఇలాగా ఒక లైన్ డ్రా చేసుకొని కట్ చేసేసుకోవాలి. ఎందుకోసం అంటే ఇది ఎడ్జెస్ అనేది సమానంగా ఉండడం కోసం ఈక్వల్‌గా అనేది వస్తుంది. ఇలా కట్ చేసుకోవడం వల్ల ఎత్తు తగ్గులు అనేది లేకుండా ఈక్వల్‌గా ఉంటది. దానికోసం అన్నమాట. ఇలాగ ఓపెన్స్ అనేది మనం ముందు వైపు పెట్టేసుకొని ఇలాగా ఇంకో ఫోల్డింగ్ అనేది చేసేసుకోవాలి. డబుల్ ఫోల్డింగ్ అనేది చేసేసుకోవాలి. ఈ ఫోల్డింగ్ వచ్చేసి మన వైపే ఉండాలి. ఓపెన్స్ వచ్చేసి మన ఆపోజిట్టే ఉండాలండి. మళ్ళీ చెప్తున్నాను. చూడండి ఈ విధంగా. ఇప్పుడు ఒక హాఫ్ ఇంచు ఖర్చుల కోసం మార్క్ చేసుకోవాలి. ఈ విధంగా చూపిస్తున్న విధంగా అర్థమవుతుంది కదండి మీకు. ఒక హాఫ్ ఇంచు ఖర్చుల కోసం కింద వదిలేసేయాలి. వదిలేసిన తర్వాత ఇప్పుడు బ్లౌజ్ పొడవు వచ్చేసి 11 ఇంచెస్ అన్నమాట. సో 11 ఇంచెస్ హాఫ్ ఇంచ్ అనేది వదిలేసి మనం 11 ఇంచెస్ అనేది తీసుకోవాలి. హాఫ్ ఇంచ్ అనేది మనం కౌంట్ చేసుకోకూడదు. హాఫ్ ఇంచ్ పైన నుంచి 11 ఇంచెస్ అనేది తీసుకొని పైన హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రాగా ఖర్చుల కోసం అనేది తీసుకోవాలి. మొత్తం 11.5 ఇంచ్ అన్నమాట. చూపిస్తున్న విధంగా హాఫ్ ఇంచ్ అనేది షోల్డర్ ఖర్చుల కోసం వదిలేసుకోవాలి. ఇప్పుడు ఆ మార్క్స్ ని ఇలాగా లైన్ లాగా డ్రా చేసేసుకోవాలి. డ్రా చేసేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి బ్లౌజ్ వచ్చేసి చెస్ట్ లూజ్ వచ్చేసి 19 ఇంచెస్ అండి చెస్ట్ లూజ్. సో దాంట్లో 4వ భాగం అనేది మనం తీసుకోవాలి. అది ఎలా తీసుకోవాలంటే 19 ఇంచెస్ దగ్గరికి ఇలాగా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత అందులో హాఫ్ దగ్గరికి మళ్ళీ చూపిస్తున్న విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. ఇది వచ్చిందే అండి 4వ భాగం అన్నమాట. ఇప్పుడు 4.7 అనేది వచ్చింది. ఈ 4.7 4వ భాగం అన్నమాట. పెద్దవాళ్ళకైనా చిన్నవాళ్ళకైనా సేమ్. ఇప్పుడు ఎక్స్ట్రాగా 2 ఇంచెస్ అనేది ఖర్చుల కోసం తీసుకున్నాను. అది మీ చాయిస్ అండి. మీరు ఎంతైనా తీసుకోవచ్చు. 1.5 ఇంచు, 3 ఇంచు, 2 ఇంచు. సో ఇప్పుడు షోల్డర్ అనేది 4 ఇంచెస్ తీసుకున్నాను. 2 ఇంచెస్ నెక్ కోసం, 2 ఇంచెస్ అనేది షోల్డర్ కోసం. చూడండి ఈ విధంగా నెక్ కోసం 2 ఇంచెస్ అండ్ షోల్డర్ కోసం 2 ఇంచెస్ అనేది తీసుకున్నాను. కిందకి వచ్చేసి 4 ఇంచెస్ అనేది ఆర్మ్ డౌన్ కోసం తీసుకున్నాను. తీసుకున్న తర్వాత ఇలాగా ఒక బాక్స్ లాగా డ్రా చేసేసుకోవాలి. ఇక్కడ 1 ఇంచ్ అనేది మార్క్ చేసుకోవాలి. ఆ మూల నుంచి ఇక్కడ ఇలా చూపిస్తున్న విధంగా 1 ఇంచ్ అనేది మార్క్ చేసేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఇలాగా ఒక షేప్ అనేది ఇచ్చేసుకోవాలి. ఇచ్చేసుకున్న తర్వాత ఇప్పుడు కింద 4.7కి మనం మార్క్ చేసుకున్నాము. అదే విధంగా ఇక్కడ గాని 4.7కి మార్క్ చేసుకోవాలి. ఎక్స్ట్రాగా 2 ఇంచెస్ ఖర్చుల కోసం మార్క్ చేసుకోవాలి. మార్క్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు వేస్ట్ లూజ్ ని మనం మార్క్ చేసుకోవాలి. ఇక్కడి నుంచి వేస్ట్ లూజ్ ని పెట్టుకోవాలి. చూడండి అర్థమవుతుంది కదా మీకు. ఇలాగా టేప్ ని ఇలాగ పెట్టేసుకోవాలి వేస్ట్ లూజ్ కోసం. వేస్ట్ లూజ్ వచ్చేసి 8.5 అన్నమాట. 8.5లో 1.5 ఇంచ్ అనేది లెస్ చేసేసేయాలి. లెస్ చేసేసిన తర్వాత 6.5 అనేది మనకు వస్తుంది. ఆ 6.5 దగ్గరికి ఇలాగా ఒక మార్క్ అనేది చేసేసుకోవాలి. చేసేసుకున్న తర్వాత ఇలాగా ఒక లైన్ అనేది డ్రా చేసేసుకోవాలి. అక్కడి నుంచి మనకు ఒక హాఫ్ ఇంచ్ అనేది తగ్గించేసుకోవాలి. అంటే 2 ఇంచెస్ అనేది మనం ఖర్చుల కోసం పెట్టుకున్నాం కదా. ఇక్కడి నుంచి 1.5 ఇంచ్ అనేది పెట్టుకుంటే సరిపోతుంది. ఈ విధంగా చేసుకోవడం వల్ల మనకు షేప్ అనేది పర్ఫెక్ట్ గా ఉంటుందండి. సో ఫిట్టింగ్ అనేది బాగుంటుంది చూడటానికి. ఇప్పుడు నెక్ ని మార్క్ చేసేసుకున్నాము. నెక్ పొడవు వచ్చేసి నేను 4.5 ఇంచ్ అనేది మార్క్ చేసుకున్నాను. ఇప్పుడు 4.5 ఇంచ్ అనేది నేను డీప్ పెట్టుకున్నాను కదండి నెక్. అంటే హాఫ్ ఇంచ్ అనేది ఖర్చుల్లోకి వెళ్ళిపోతుంది. 4 ఇంచెస్ మాత్రమే మనకు నెక్ డీప్ అనేది వస్తుంది. ఇలాగా ఒక షేప్ అనేది ఇచ్చేసుకోవాలి. మోడల్ ఏమి పెట్టద్దన్నారండి కస్టమరు. సో నేను నార్మల్ నెక్ అనేది పెట్టేస్తున్నాను. అది మీరు పెట్టుకోవాలనుకుంటే పెట్టుకోవచ్చండి. ఇప్పుడు వచ్చేసి ఆర్మ్ డౌన్ ని కరెక్ట్ గా ఉందా లేదా అని చెప్పేసి చూసుకున్నాము. హాఫ్ ఇంచ్ అనేది వదిలేసేయాలి. హాఫ్ ఇంచ్ వదిలేసి చూపిస్తున్న విధంగా చూసుకోవాలి. అర్థమవుతుంది కదండి మీకు. ఇలాగో చూసుకోవాలి. మనకు తక్కువ వచ్చింది సరిపోలేదు అన్నప్పుడు ఇలాగా 1 ఇంచ్ అనేది కిందకి మార్క్ చేసుకోవాలి. ఆ 1 ఇంచ్ అనేది మార్క్ చేసుకొని ఇలాగా ఒక లైన్ అనేది డ్రా చేసేసుకోవాలి.
డ్రా చేసేసుకున్న తర్వాత సేమ్ అండి, అప్పుడే మనం 1 ఇంచ్కి మార్క్ చేసుకున్నాం కదా పైకి, సేమ్ అలాగే మార్క్ చేసుకొని ఇలాగ రౌండ్ షేప్ అనేది ఒకటి ఇచ్చేసుకోవాలి. మనకు తగ్గినప్పుడు ఇలా చేసుకుంటే సరిపోతుందండి. ఏమీ కంగారు పడాల్సిన అవసరం అయితే లేదు. మళ్ళీ ఇలాగ చూసుకుంటే మనకు కరెక్ట్‌గా ఉందా లేదా అని చూసుకుంటే సరిపోతుంది. చూడండి, ఈ విధంగా అనేది చూసుకోవాలి. ఇప్పుడొచ్చేసి కట్ చేసేసుకున్నాము. ఇది మనకి ఫ్రంట్ పార్ట్ అని గుర్తుండడం కోసం ఎఫ్ అని పెట్టేసుకోవాలి. లేదు మీకు ఎఫ్ కాకుండా మీకు ఏదైనా గుర్తుంటుంది అనుకుంటే మీ లాంగ్వేజ్‌లో మీరు పెట్టేసుకోండి. ఇప్పుడు ఈ విధంగా కటింగ్ అనేది చేసేసుకోవాలి. ఇప్పుడు కట్ చేసేటప్పుడు పై పార్ట్ మాత్రమే కట్ చేయాలి. చూడండి, అర్థమవుతుంది కదా మీకు? ఓన్లీ పై పార్ట్ మాత్రమే కట్ చేసుకోవాలి. ఎందుకంటే మనకి బ్యాక్ ఫ్రంట్ పార్ట్ అనేది లోతు తీసుకుంటాం కదా, బ్యాక్ పార్ట్ అనేది లోతు అనేది తీసుకోం కాబట్టి మనం ఒక్కొక్క పార్ట్ ని ఇలాగ చూపిస్తున్న విధంగా కటింగ్ అనేది చేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి బ్యాక్ పార్ట్ కొంచెం పైకి ఉండేట్టుగా క్లాత్ అనేది కట్ చేసుకోవాలి. రెండు అనేది ఒకేసారి అనేది కట్ చేయకూడదు. ఒక్కొక్కసారి మాత్రమే కట్ చేసుకోవాలి. అలా చేసుకోవడం వల్ల మనకి మంచిగా అనేది వస్తుందండి బ్లౌజు. ఇలాగా కటింగ్ అనేది చేసేసిన తర్వాత ఇక్కడ కట్స్ అనేది ఇచ్చేసుకోవాలి. ఎందుకంటే మనకి గుర్తుండడం కోసం అండి. ఇది వచ్చేసి ఎక్స్ట్రా ఖర్చుల కోసం కదా, సో మనకి స్టిచ్ చేసేటప్పుడు చాలా ఈజీగా ఉంటుంది. దానికోసం అన్నమాట. నెక్ దగ్గర కానీ ఇలాగా కట్స్ ఇచ్చేసుకోవాలి. తర్వాత చూడండి, ఇలాగా డివైడ్ చేసేసిన తర్వాత బ్యాక్ పార్ట్ ని తీసుకొని, బ్యాక్ పార్ట్ నెక్ వచ్చేసి డీప్ 3.5 ఇంచ్ అనేది నేను పెట్టుకుంటున్నాను. ఎందుకంటే 1/2 ఇంచ్ అనేది షోల్డర్ ఖర్చుల కోసం వెళ్ళిపోతుంది కాబట్టి 3 ఇంచెస్ అనేది నెక్ డీప్ మాత్రం వస్తుంది. 3.5 అనేది నేను పెట్టుకున్నాను. ఇలాగా నార్మల్ నెక్కే పెట్టమన్నారండి ఫ్రంట్ బ్యాక్, సో నేను నార్మల్ నెక్కే పెడుతున్నాను. మీకు ఏదైనా డిజైన్ కావాలి అనుకుంటే మీరు డిజైన్ అనేది డ్రా చేసుకోవచ్చు. ఇది బ్యాక్ పార్ట్ అని మనం గుర్తుండడం కోసం బి అని పెట్టేసుకోవాలి. ఎఫ్ అంటే ఫ్రంట్ పార్ట్ అన్నమాట, బి అంటే బ్యాక్ పార్ట్ అన్నమాట. ఇలాగా నెక్స్ ని ఫ్రంట్ బ్యాక్ రెండు కట్ చేసేసుకున్నాము. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. మీకు యూజ్ఫుల్ అనిపిస్తుంది అనుకుంటే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇలాగా కట్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి బ్యాక్ హుక్స్ అండి, ఇది బ్యాక్ హుక్స్ బ్లౌజ్ అన్నమాట. సో బ్యాక్ పార్ట్ ని ఇలా తీసేసుకొని ఇలా చూపిస్తున్న విధంగా మిడిల్లోకి కటింగ్ అనేది చేసేసుకోవాలి. ఈ విధంగా అనేది కటింగ్ అనేది చేసేసుకోవాలి. చూడండి, ఈ విధంగా. ఇప్పుడు మనం హ్యాండ్స్ ని ఎలా కట్ చేసుకోవాలో చూద్దాము. ఈ విధంగా ఫస్ట్ ఒక పేపర్ మీద నేను చూపిస్తున్నానండి, మీకు అర్థం అవడం కోసం నేను ఇలాగ పేపర్ అనేది తీసుకున్నాను. ఫస్ట్ నార్మల్ హ్యాండ్ అనేది ఎలా కట్ చేసుకోవాలో చూద్దాము. ఇలాగా ఒక పేపర్ తీసేసుకొని ఫోల్డింగ్ పైన పెట్టుకోవాలండి. పేపరు ఇలాగా కింద 1/2 ఇంచ్ అనేది ఖర్చుల కోసం వదిలేసేయాలి. వదిలేసిన తర్వాత 1/2 ఇంచ్ గెర్ర పైన నుంచి 3 ఇంచెస్ అనేది తీసుకోవాలి. అలాగే ఇటు సైడ్ కానీ 3 ఇంచెస్ అనేది తీసుకోవాలి. ఇది 3 ఇంచెస్ అండి పొడవు, హ్యాండ్ పొడవు. సో అందుకోసం అన్నమాట. ఇలాగ ఒక లైన్ అనేది డ్రా చేసేసుకున్న తర్వాత మీకు ఇక్కడ చూడండి, ఈ మూల నుంచి మనకి 4వ భాగం అనేది 4.7 అనేది వచ్చింది కదా, ఆ 4.7 దగ్గరికి ఇలాగ ఒక మార్క్ అనేది చేసేసుకోవాలి. అర్థమవుతుంది కదండి మీకు? ఇక్కడ ఈ మూల దగ్గర నుంచి 4.7 ని ఇలాగ యాసగా అనేది పెట్టేసుకోవాలి. పెట్టుకొని అక్కడ ఒక మార్క్ అనేది చేసేసుకోవాలి. అలాగే అక్కడికి ఒక 2 ఇంచెస్ అనేది పొడవు ఇలాగ పెట్టుకొని అక్కడ కానీ ఇలాగ ఒక మార్క్ అనేది చేసేసుకోవాలి. చేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఇలాగ 1 ఇంచ్ కి ఇక్కడి నుంచి 1 ఇంచ్ కి ఒక మార్క్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఇప్పుడు హ్యాండ్ లూజ్ ఎంత ఉంది అని చెప్పేసి మనం మార్క్ చేసుకోవాలి. హ్యాండ్ లూజ్ ని మార్క్ చేసుకోవాలి. ఈ విధంగా హ్యాండ్ లూజ్ మార్క్ చేసుకున్నాం కదండి. హ్యాండ్ లూజ్ మార్కింగ్ ప్లస్ 2 ఇంచెస్ పొడవు వచ్చింది కదా, దాన్ని ఈ విధంగా ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి. ఖర్చెస్ కోసం 2 ఇంచెస్ అనేది ఎక్స్ట్రాగా నేను తీసుకుంటున్నాను. దాన్ని కానీ ఇలాగ ఒక లైన్ అనేది డ్రా చేసేసుకోవాలి. ఇప్పుడు ఒక షేప్ అనేది హ్యాండ్ షేప్ అనేది ఇచ్చేసుకోవాలి. ఇది నార్మల్ గా మనం హ్యాండ్ కటింగ్ అండి. ఈ విధంగా కట్ అనేది చేసేసుకోవాలి. ఇలాగా నార్మల్ హ్యాండ్ ని కట్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు లైనింగ్ క్లాత్ ని ఎలా కట్ చేసుకోవాలో చూద్దాము.
చూడండి ఈ విధంగా అనేది హ్యాండ్ షేప్ అనేది వచ్చేసింది. ఇప్పుడు క్లాత్ వచ్చేసి నిలువుగా అనేది ఇలాగ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇలాగ ఫోల్డ్ చేసుకోవాలండి. చూపిస్తున్న విధంగా అర్థమవుతుంది కదా మీకు. ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవడం వల్ల మనకు అతుకులు అనేది పడకుండా ఉంటాది. ఇలాగ ఓపెన్స్ అనేది మనకు ఎదురుగా ఉండాలి. ఫోల్డింగ్ అనేది మన వైపుకి ఉండాలండి. ఇక్కడ కింద 1/2 ఇంచ్‌కి ఖర్చుల కోసం వదిలేసేయాలి. వదిలేసిన తర్వాత హ్యాండ్ పొడవు వచ్చేసి 3 ఇంచెస్ అండి. 1/2 ఇంచ్ అనేది వదిలేసి 3 ఇంచెస్ అనేది మనం పెట్టుకోవాలి. అలాగే పొడవు వచ్చేసి 3 ఇంచెస్ పెట్టుకుంటున్నాను. వెడల్పు, పొడవు 2 వచ్చేసి నేను 3 ఇంచెస్‌కే పెట్టుకున్నానండి. మీకు ఇంకా 4 ఇంచెస్ కావాలన్నా పెట్టుకోవచ్చు. ఇలాగ పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు ఇది నార్మల్ హ్యాండ్‌ని మనం కట్ చేసాం కదా! ఈ విధంగా పెట్టేసుకోవాలండి. చూపిస్తున్న విధంగా. పెట్టేసుకున్న తర్వాత పైకి 1 ½ ఇంచ్ అనేది నేను ఎక్స్‌ట్రాగా మార్క్ చేసుకుంటున్నాను. ఎందుకోసమంటే బుట్ట కొంచెం బాగా రావాలని చెప్పేసి. మీరు ఇంకా 2 ఇంచెస్‌కి, 3 ఇంచెస్ కానీ మార్క్ చేసుకోవచ్చు. బాగా కావాలి అనుకున్న వాళ్ళు, లేదు కొంచెం తక్కువగానే పర్వాలేదు అనుకుంటే తక్కువగానే పెట్టుకుంటే సరిపోతుందండి. నేను 1 ½ ఇంచ్‌కనేది మార్క్ చేసుకున్నాను. ఇప్పుడు మనం దీనికి 1 ఇంచ్‌కి మార్క్ చేసుకున్నాం గదండీ! అలాగే ఫోల్డింగ్ దగ్గర నుంచి 1 ఇంచ్‌కి మార్క్ చేసుకోవాలి. మార్క్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు మనం నార్మల్ బ్లౌజు కట్ చేసుకునేటప్పుడు 1 ఇంచ్‌కి మార్క్ చేసుకున్నాం గదా! ఇలాగా షేప్‌ని ఆ 1 ఇంచ్ దగ్గరికి ఈ విధంగా కలిపేసుకోవాలి. ఈ విధంగా కలిపేసుకొని ఇప్పుడు హ్యాండ్ ఎలా ఉందో అలాగే కలిపేసుకోవాలి. చూడండి ఈ విధంగా కలిపేసుకోవాలి. ఇప్పుడు హ్యాండ్ అనేది తీసేసేయాలండి. చూసారు గదా! చాలా ఈజీగా హ్యాండ్ కటింగ్ అనేది అయిపోయింది. బుట్ట హ్యాండ్ కటింగ్. ఇలాగా కటింగ్ అనేది చేసేసుకోవాలి. ఇప్పుడు ఇది ఫోల్డింగ్ పైన ఉంది గదండీ! ఇక్కడ ఫోల్డింగ్ ఉంటది. ఆ ఫోల్డింగ్‌ని మనం కట్ చేసేసుకోవాలి. ఇక్కడ మిడిల్‌లో మనకి గుర్తుండడం కోసం ఒక కట్ అనేది పెట్టేసుకోవాలి. అలాగే మనము ఇక్కడ బుట్టాకి 3 ఇంచెస్ అనేది తీసుకున్నాం కదండీ! అది గాని ఖర్చు పెట్టుకోవాలి. అలాగే ఖర్చుల కోసం 2 ఇంచెస్ తీసుకున్నాం కదా! అది గాని కట్స్ అనేది ఈ విధంగా పెట్టేసుకోవాలి. ఇక్కడ గాని కట్స్ పెట్టేసుకోవాలండి. మనకు గుర్తుంటది. ఇప్పుడు బుట్ట ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి ప్రిల్స్ అనేది మనకు అర్థమవుతాది. సో, దానికోసం అన్నమాట ఇక్కడ కట్స్ పెట్టుకోవాలి. ఇప్పుడు హ్యాండ్స్ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడొచ్చేసి మెయిన్ క్లాత్‌ని ఎలా కట్ చేసుకోవాలో చూద్దాము. ఇలాగా వన్ ఫోల్డింగ్ ఉంది కదండీ! ఇప్పుడు డబుల్ ఫోల్డింగ్ పైన ఇలాగా ఫోల్డ్ చేసుకోవాలి. ఫోల్డ్ చేసుకొని ఇలాగా ఒక పార్ట్ తీసుకొని ఫ్రంట్ పార్ట్ అనేది తీసుకున్నాను. అది గాని ఓపెన్స్ అనేది మన వైపుకి ఉండకూడదు. ఆపోజిట్ వైపు మాత్రమే ఉండాలి. ఇలాగా కటింగ్ అనేది చేసేసుకోవాలి. చూడండి ఈ విధంగా కటింగ్ చేసేసుకోవడం వల్ల 2 పార్ట్స్ అనేది ఒకేసారి వచ్చేస్తుంది. 2 పార్ట్స్ ఒకేసారి అనేది మనం కట్ చేసేసుకుంటామండి ఈజీగా. ఇప్పుడు హ్యాండ్స్‌ని కట్ చేసుకున్నాము. చూడండి ఈ విధంగా ఓపెన్స్ అనేది మనకు ఎదురుగా ఉండాలి. ఫోల్డింగ్ అనేది మన వైపుకు ఉండాలి. మామూలుగా నార్మల్‌గా హ్యాండ్స్‌ని ఎలా కట్ చేసుకుంటామో అలాగే మెయిన్ క్లాత్‌ని గాని పెట్టేసుకొని కటింగ్ అనేది చేసేసుకోవాలండి. అలా చేసుకోవడం వల్ల మనకి 2 హ్యాండ్స్ అనేది ఒకేసారి కటింగ్ అనేది అయిపోతాది. లెంత్ ఎక్కువైపోతుందనేసి నేను స్టిచ్చింగ్ వీడియో అనేది పెట్టలేదండి ఇందులో. నెక్స్ట్ వీడియోలో ఎలా స్టిచ్ చేసుకోవాలి అనేది అప్‌లోడ్ చేస్తాను. ఎక్కువ లెంత్ అయిపోతుందండి. ఇప్పుడే కటింగ్ కానీ లెంత్ అనేది అయింది. సో, అందుకనేసి ఈ విధంగా హ్యాండ్ ఎలా ఉందో అలాగా కటింగ్ అనేది చేసేసుకోవాలి. చేసేసుకున్న తర్వాత ఇక్కడ ఫోల్డింగ్ ఉంటదండి. దాన్ని కట్ చేసేసుకోవాలి చూపిస్తున్న విధంగా. చూడండి ఈ విధంగా 2 హ్యాండ్స్ అనేది ఒకేసారి కట్ చేసేసుకున్నాము. థాంక్ యూ ఫర్ వాచింగ్.